లోకుల ఆలోచన వేరు, దేవుని బిడ్డల ఆలోచనలు వేరు. ప్రకృతి సంబంధుల యొక్క ఆలోచన వేరు, ఆత్మీయుల యొక్క ఆలోచన వేరు. కనుక యేసు ప్రభు అంటున్నాడు, మీ తలలు పైకెత్తి చూడండి, పంట సిద్ధముగా ఉన్నది, కోయండి, అనుభవించండి. ఇంకో 4 నెలలక చిచి కాదు, ఇప్పుడే, జస్ట్ నౌ, రైట్ నౌ, ఇప్పుడే. బాగా ఆలోచించాలి. ఆ మధ్య భార్య భర్తలు ఇద్దరు వచ్చారు, హాస్పిటల్ నుంచి వచ్చారు. నన్ను అడిగారు, ఏమండి ప్రార్థన చేస్తారంట కదా, ఎవరు ఏమిటి అని. నేను చేస్తానండి ప్రార్థన. ఏమిటి మీకు? ఏం లేదు, క్యాన్సర్ పుండండి కడుపులో, ఇంత నిమ్మకాయ అంత ఉందండి, ఇంకా చిన్నవి కూడా ఎదుగుతున్నాయట, ఈ మనిషి బ్రతకదని అంటున్నారు, మరి ప్రార్థన చేపించుకుందామని ఆశతో వచ్చామండి. అలాగే నేను ప్రార్థన చేస్తానని ఆ పొట్టకు కొంచెం కొబ్బరి నూనె రాసి ఆమెకి ప్రార్థన చేశా. ఆమె నన్ను అన్న మాట ఏమిటి తెలుసా? ఏమండి, ఇంకొక 4 నెలలకైనా ఈ రోగం బాగవుతుందా అని అడిగింది. నాకు నవ్వు వచ్చి, హాస్పిటల్ నుంచి వచ్చావు కదమ్మా, ప్రార్థన చేస్తే బాగోవాలని కదా వచ్చావు, నేను ప్రార్థన చేశాను కదమ్మా, ఇంకా 4 నెలలకు బాగోవాలంటావేంటి, ఇప్పుడే బాగోవాలని ఎందుకు కోరుకోవు అని అన్న. అంతలో భర్త అంటాడు, ఏమండి డాక్టర్లు ఇచ్చిన మందులన్నీ ఇంకొక 4 నెలలకు సరిపడా ఉన్నాయి, ఇక 4 నెలలు వాడమంటారా అని ఆయన అడిగాడు. వీళ్ళిద్దరి మాటల్లో నాకు మతిపోయినట్టే. 4 నెలలు మందులు వాడతానని ఈయన అంటాడు, 4 నెలలకైనా నేను బాగవుతానయ్యా అని ఏమంటుంది. నేను అన్నాను, అమ్మా, నా ప్రభు నిన్ను ముట్టితే ఎన్ని క్షణాలు కావాలి, ఎన్ని రోజులు కావాలి, క్షణంలో నా ప్రభు నిన్ను ముడితే, నీ గర్భాన్ని ముడితే క్షణంలో నువ్వు బాగుపడిపోతావమ్మా, నమ్ము తల్లి అన్నా. అట్లాగే బాబు, నమ్ముతాను, ఇంకోసారి చేయవా ప్రార్థన అని. నమ్మని వాళ్ళకి ఎన్నిసార్లు చేసినా ప్రయోజనం లేదు. ఈ మధ్య ఎవరో ఒక ఆమె 3 సార్లు చేయించుకుంది. నేను ఆమెను గుర్తుపట్టి, ఎన్నిసార్లు చేయించుకున్నావు అన్నా. అయ్యా, నేను చాలా దూరం నుంచి వచ్చానయ్యా, ఇంకోసారి కూడా చేయని అంటే 4వసారి చేయించుకుంది. గమనించాలి, విశ్వాసం అన్నది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపం. అదృశ్యమైన వాటిని ఉన్నవి అన్నుటకు విశ్వాసం మనకు ఆధారం. మీ విశ్వాస పరిమాణమును బట్టి మీ జీవితంలో ఆధ్యాత్మికమైన క్షేమాన్ని దేవుని దగ్గర నుంచి పొందుతారు. గనుక నమ్మమ్మా అన్న. నాకు చిన్న ప్రార్థన చేయవా? సరే అని చేసి పంపించి, ఆ రాత్రి తెల్లవారుతూ ఉండగా కడుపులో ఉన్న క్యాన్సర్ పుండ్లు పెటాని పగిలిపోయినాయట. ప్రభు అప్పుడు ముట్టాడేమో. పగిలిపోయిన వెంటనే ఇక ఆమె చెప్పిన మాట నేను ఇప్పుడు మీకు చెప్పలేను. ఓ భయంకరమైన కంపు కొట్టిపోయిందట ఆ ఇల్లు, ఇంటి ప్రక్కన. ఆ తరువాత ఆమె ఆదివారం ప్రార్థనకు వచ్చింది. భార్య భర్తలు ఇద్దరు వచ్చారు. ముఖం కళకళలాడుతుంది. మంచి బట్టలు కట్టుకుని శుభ్రంగా వచ్చింది. కళకళలాడుతుంది, హుషారుగా ఉంది మనిషి. ఏంటమ్మా ఏమైంది అన్న. అయ్యా, ఒక్క 6 ఇడ్లీ తింటే కక్కుకునేదాన్ని, ఇన్ని పాలు కూడా కడుపులో ఇమిడేవి కావు, కానీ ఇప్పుడు గ్లాస్ పాలు తాగుతున్నాను బాబు, 4 ఇడ్లీ మీద పడ్డాను, ఇంత అన్నం తింటున్నాను నాయన అని సంతోషంగా నేను, ప్రభు నిన్ను ముట్టాడమ్మా అన్న. అయ్యా ముట్టాడయ్యా, ముట్టకపోతే నా పరిస్థితి ఇలా ఉన్నదయ్యా, ఆ రోజు నా కొడుకులాగా ఉన్నావు, నీకు చెప్పకూడదు కానీ అంత భయంకరమైన కంపు కొట్టిపోయిందయ్యా నా పరిస్థితి. నా కంపుని మార్చి, నా జీవితంలో కంపుని మార్చి, చీకటి బ్రతుకుని మార్చి, నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించి ఆత్మకి క్షేమాన్ని కలుగు చేశాడయ్యా. ఆ ప్రభు అనుకుంటే ఎంతసేపు క్షణంలో అయిపోతాయా అని నాకు చెబుతుంది. నిజమే, అందరూ 4 నెలల తరువాత అని అంటున్నారు. అయితే ప్రభు అంటున్నాడు, మీ తలలు పైకెత్తి చూడండి, ఇప్పుడే సిద్ధముగా ఉన్నది. కొంతమంది తల పైకెత్తలేరు, నేల చూపులు చూస్తా ఉంటారు. ఎదురెదురుగా మనిషి వచ్చినా ముఖం చూసి మాట్లాడలేరు, నేల చూపులు చూస్తుంటారు. ఒకసారి చర్చిలో ఒక అతను ప్రార్థన చేస్తున్నాడు. అతని గురించి బైబిల్ ఏమని రాసిందంటే, అతను ఆకాశం వైపు కన్నులు ఎత్తలేక అని రాసింది. ఆకాశం వైపు కన్నులు ఎత్తలేకపోతున్నాడు. కారణం ఏంటి? తాను చేసిన అతిక్రమం, తాను చేసిన పాపం తనని ఆకాశం వైపు కన్నులు ఎత్తేదానికి వీలు కాని స్థితిలో తల కిందేసుకొని నేలసూపు చూస్తూ గుండెలు బాదుకుంటున్నాడు. పాపము మనిషిని ఆకాశం వైపు కన్నులు ఎత్తనివ్వదు. నీకు మంచి మనసాక్షి లేకపోతే నీవు ముఖాముఖిగా చూసి మాట్లాడలేవు. పాపము నిన్ను భూసంబంధమైనటువంటి స్థితిలో వంచి వేస్తుంది. ఆకాశం వైపు నీ కన్నులు ఎత్తనివ్వదు. గనుక ఈ కన్నులు ఆకాశం వైపు ఎత్తడం అంటే, మరో విధంగా చెప్పుకోవాలంటే, నీకు మంచి మనస్సాక్షి కలిగిన ఆ మనస్సాక్షి ఉండాలి. గుడ్ కాన్షియన్స్. మనిషికి ముందు ఒక మంచి మనస్సాక్షి, దేవునితో రికన్సిల్ అయి దేవునితో సమాధానపరచబడినటువంటి ఆ సమాధానం నువ్వు కలిగి ఉంటే నీవు ఆకాశం వైపు చూడగలవు, నీ సహోదరుల వైపు ముఖాముఖిగా చూడగలవు. తల కిందేసుకోవాల్సిన అక్కర నీకు ఉండదు. గనుక నీవు ఆకాశం వైపు కన్నులు ఎత్తాలి అని బైబిల్ చెప్తుంది. అంతేకాదు, మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఒక అలవాటు. ఆ అలవాటు ఏంటంటే, ఆయన ఎప్పుడు ఆకాశం వైపు కన్నులెత్తి చూస్తా ఉంటాడు.
రోగులకు ప్రార్థన చేయాల్సి వస్తే ఆకాశం వైపు చూస్తాడు. కాపరి లేని గొర్రెలను చూస్తా ఉన్నప్పుడు ఆకాశం వైపు కన్నులెత్తాడు. చచ్చిన వాడిని లేపాల్సి వచ్చినప్పుడు ఆకాశం వైపు కన్నులెత్తుతాడు. చచ్చిన వాడిని పాడిగట్టి తీసుకుని వస్తుంటే ఆకాశం వైపు కన్నులెత్తి చూస్తాడు. ఒకసారి ఇలాగే జనమంతా ఉన్నారు. ఆయన ఎదుట చాలా మంది ఉన్నారు, ఏళ్ల కొలది ప్రజలు. యేసు ప్రభు పర సంబంధమైన కార్యక్రమాలన్నీ బోధిస్తూ ఉంటే వాళ్ళంతా చక్కగా ఆలకిస్తున్నారు. ఒక రాత్రి మగలు దాటిపోయాయి. రెండవ రాత్రి, రెండవ పగలు, మూడవ రోజు వచ్చింది. అప్పుడు వాళ్ళందరూ వాక్యం వింటూ ఉంటే ఈయన వాళ్ళ ఆకలి గమనించాడు. శిష్యుల్ని వెంటనే పిలిచి, శిష్యులారా, మీరు వీళ్ళకి ఆహారం పెట్టండి. మేమా ఇంతమందికి ఆహారం పెట్టడమా? ఇది ఎలా సాధ్యం? మనుష్యునికి అసాధ్యం, దేవునికి సమస్తము సాధ్యం. కనుక మీరు ఆహారం పెట్టండి. నేటికి 3 రోజులైంది వీళ్ళు అన్నపానాలు మానేసి. వీళ్ళకి భోజనం పెట్టండి. ప్రభువా, ఇది అసాధ్యం. ప్రభు అంటున్నాడు, ఇది సాధ్యం. అంతలో ఒక చిన్న పిల్లోడు లేచాడు. బోధకుడా, నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. కూర్చోరా, నీకే చెప్పేది, కూర్చోరా అని పెద్ద మనగాళ్ళు లేసావు. కూర్చోరా అంటుంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు వీడి దగ్గర ఉన్నాయంట. మేము 5,000 మంది సంగతి ఆలోచిస్తుంటే వీడు 5 రొట్టెల సంగతి చెప్తా, కూర్చోరా అంటుంటే యేసు ప్రభు అంటున్నాడు, వానిని నా దగ్గరికి రానివ్వండి, చిన్నపిల్లలు నాటక పరచకండి, రానివ్వండి. బోధకుడా, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి అని బోధకుని దగ్గర ఇస్తే యేసు ప్రభు ఆ రొట్టెలు 2 చిన్న చేపలు చేత పట్టుకుని ఆకాశం వైపు ఒక్కసారి తీర్చూసాడు. ఇలా చూసి ఆకాశం వైపు, అలాగని ఈ రొట్టెలు విరిచి శిష్యుల చేతికిచ్చి బంతులుగా కూర్చోబెట్టి పంచిపెట్టాను. ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచి పెడుతుంటే వీళ్ళంతా తిని తృప్తి పడిపోయిన తరువాత ఇంకా విరిచిన ముక్కలు అక్కడే ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అయ్య బాబో, ఎలా వచ్చి ఈ ముక్కలు? ఇంతమంది ఆకలి ఎలా తీరిందో తెలుసా? యేసు ప్రభు ఆకాశం వైపు చూశాడు, తల పైకెత్తి చూశాడు. ఆయన అలవాటది. ఆయన పిల్లలమైన మనకు కూడా ఈ అలవాటే ఉండాలి. చూడవలసిన వైపు చూడకుండా చూడకూడని వైపు చూసామనుకో, అన్ని అనర్థాలే, అన్ని శాపాలే. చూసే వైపు నువ్వు చూడాలి. ప్రభు చూస్తున్నాడు ఆకాశం వైపు. మంచు ఆకాశం నుంచి ఎలా కురుస్తుందో అలాగే దేవుని ఆశీర్వాదాలన్నీ ఆ ఉన్నతమైన స్థలంలో నుంచి, దేవుని దగ్గర నుంచి అవన్నీ ఆశీర్వాదాలన్నీ సకల ఈవులు కుమ్మరించబడతాయి. గనుక నీవు ఆకాశం వైపు చూడాలి. ఒకవేళ నీకు అసాధ్యమైన సంగతులు దేవునికి సాధ్యము గనుక, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు మన బలహీనత నిమిత్తమై అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు గనుక మనం చూస్తే అటువైపు చూడాలి. నేలసూపులు చూడకూడదు, పై చూపు కావాలి మనకు. గనుక మనం ఎటు చూడాలి? ఆకాశం వైపు కన్నులెత్తి చూడాలి. మన విమోచన సమీపించి ఉన్నది, మన యొక్క విడుదల సమీపించి ఉన్నది, మన యొక్క శరీర విమోచన, ద రిడమ్షన్ ఆఫ్ ద బాడీ సమీపించి ఉన్నది. గనుక మనం చూడవలసింది ఆకాశం వైపు. మరి మీరు ఎటువైపు చూస్తున్నారు? మీ జీవిత సమస్యల్లో కష్టాలే వచ్చాయనుకోండి, బాధలే వచ్చాయనుకోండి, డబ్బే కావాల్సి వచ్చిందనుకోండి, ఆరోగ్యమే దెబ్బతిందనుకోండి, మీరు ఎటువైపు చూస్తున్నారు? అయితే చూడవలసింది ఆకాశం వైపు. గమనించండి. ఓసారి మోషే అంటే అర్థం ఏమిటంటే నీళ్లలో నుంచి రక్షించబడ్డాడు అని. ఇతన్ని వాళ్ళ తల్లిదండ్రులు నిర్దాక్షిణ్యంగా నైలు నదిలో తీసుకెళ్లి పడేశారు. ఒక తొట్టిలో పెట్టి పడేశారు. ఆ తొట్టిలో అటు ఇటు కొట్టుకుని వెళ్తున్నాడు. ఏ సుడిగుండంలో పడిపోతాడో, ఎప్పుడు నీళ్లలో మునిగిపోతాడో తెలియని క్షణాలలో దేవుడు ఆశ్చర్యరీతిగా అతన్ని నీళ్లలో నుంచి, మృత్యువాతలో నుంచి అతన్ని విడిపించాడు. ఓ పేద కుటుంబంలో పుట్టినవాడిని రాజగృహంలో తీసుకొచ్చి పెంచుతున్నాడు దేవుడు. రాజులకి ఉండే సకల సుఖభోగాలు, రాజులు నేర్చుకునే సకల విద్యల్లో ప్రవీణుణ్ణి చేశాడు దేవుడు. చివరికి అతనికి ఒక మాట చెప్పాడు, నీవు బానిసగా ఉన్న ఇశ్రాయేలీలు, బానిసత్వంలో ఉన్నారు ఇశ్రాయేలీలు, ఈ బానిసత్వంలో నుంచి ఈ ప్రజల్ని విడిపించే బాధ్యత నీది. నేను నీకు తోడై ఉంటాను. నీవు నాయకత్వం వహించి ఈ ప్రజల్ని పౌలోత్యాలను ప్రవహించే వాగ్దాన దేశానికి తీసుకెళ్లే బాధ్యత నీది. గనుక ప్రార్థన చేసి నా సహాయంతో నీవి బృహత్తరమైన కార్యక్రమాన్ని చేయాలి, సరేనా అని దేవుడు మరుగైపోయాడు. అలాగే అనుకున్నాడు. చివరికి ఏమైంది తెలుసా? ఒకరోజు రాజగృహంలోంచి షికారుగా బయటకు వచ్చి అలా చూస్తా ఉంటే ఇశ్రాయేలీయుడు ఒకడు, ఐగుప్తీయుడు మరొకడు, వీళ్ళిద్దరూ కలిసి ఇద్దరు కుస్తీ పడుతున్నారు, కొట్లాడుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు పడి పగ తీర్చుకుంటున్నారు. అంతలో మోషే అక్కడికి వెళ్లి ఇశ్రాయేలీయుడిని విడిపించాలని వెంటనే ఏం చేశాడో తెలుసా? దేవుడు నన్ను ఈ జనాన్ని విడిపించమన్నాడు కదా అని అనుకుని ఈ ఒక్కడిని విడిపించేదానికి ఆకాశం వైపు కన్నులెత్తకుండా ఇటు అటు
చూశాడట. ఎవ్వరూ లేకపోగా కత్తి తీసుకెళ్లి ఐగుప్తీని పొడిచి చంపి రక్తపాతం చేసి అక్కడే గుంట తవ్వి వాడిని పాతి పెట్టేశాడు. ఏదో పెద్ద ఘనకార్యం చేశానన్నట్టుగా తిరుగుతున్నాడు సరదాగా. అయ్యగారు, మోసెస్ మోసెస్, నీవు చేసిన పనేమిటి? ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని విడిపించమని నేను నీకు ఆజ్ఞాపించగా ఒక్కడిని విడిపించేదానికి మరొకరిని చంపి పాతి పెట్టావు. నీవు నరహంతకుడివి, నీవు నరహంతకుడివి. నీ ద్వారా ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని నేను చేయలే, నీవు నరహంతకుడివి అని ఆకాశం నుంచి ధ్వని వినిపిస్తూ ఉండగా మోషే గుండెలు బద్దలయ్యేటట్టు ఏడుస్తున్నాడు. మోసెస్, ఎందుకు ఇలా చేశావు? అయ్యా, నేను నీ వైపు చూడకుండా ఇటు అటు చూశానయ్యా. దావీదు రాజు తన జీవితంలో ఒక అనుభవాన్ని చెప్తున్నా. నేను కొండల వైపు కన్నులు ఎత్తుతానా? చిచి, నేను కొండల వైపు నా కన్నులు ఎత్తను. నాకు సహాయం వచ్చే నీ వైపే నా కన్నులు ఎత్తుతాను అని అంటున్నాడు దావీదు. పచ్చని ప్రతి చెట్టు కింద, ఎత్తైన ప్రతి కొండ మీద భయంకరమైన విగ్రహారాధన జరుగుతూ ఉండగా అక్కడ ఏదో సహాయం వస్తుందని ప్రజలు ఆకాంక్షిస్తూ ఉండగా దేవుని, నిజమైన దేవుని ఎరిగిన వ్యక్తి అంటున్నాడు, నేను కొండల వైపు నా కన్నులు ఎత్తను, నాకు సహాయం వచ్చి నీ వైపే ఎత్తుతాను నా కన్నులు. మోసెస్, ఎందుకు ఇలా చేశావు? అయ్యా, నేను ఇటు అటు, దిస్ వే అండ్ దట్ వే, ఈ మార్గము ఆ మార్గము వెతికాను. నాకు ఎవరూ సహాయం చేసేవాళ్ళు లేకపోగా నేను వాని మీద పడి చంపి నరహంతకున్నయ్యానయ్యా అని కుమిలిపోతున్నాడు. తన నాయకుడిగా నిర్ణయించిన దేవుడు మరో 40 సంవత్సరాలు గొర్రెల దగ్గరికెళ్లి, అడవుల్లోకెళ్లి ఇశ్రాయేలును విడిపించే ఆ బృహత్తరమైన కార్యక్రమానికి అతను తరిపేదులో ఉండవలసి వచ్చింది. 40 సంవత్సరాలు రాజగృహంలో ఉంటే మరో 40 సంవత్సరాలు గొర్రెల వెంట తిరగాల్సి వచ్చింది, కొండల మీద, ముళ్లలో, రాళ్లలో, రప్పల్లో. కారణం, ఇటు అటు చూశాడు. రక్షించబడ్డవాడే, మంచి పద్ధతులు కలిగిన వాడే, పెద్ద పెద్ద మాస్టర్ ప్లాన్లు కలిగిన వ్యక్తే, కానీ ఇటు అటు చూస్తున్నాడు. చూడవలసిన వైపు చూడలేదు. మీలో ఎవరికైనా రోగం వచ్చింది అనుకోండి, మీరెటు చూస్తారు? ఇటు పెద్ద హాస్పిటల్ వైపు, ఇటు జనరల్ హాస్పిటల్ వైపు చూస్తారు. ఇంకా కొంతమంది ఉన్నారు, తాయితులు ఎక్కడన్నా కడతారా? తాయితులు మొహాన్ని యాపాకు కొడతారు. ఎవరన్నా మొహాన్ని ఎర్రనీళ్ళు పోస్తారా? ఇటువైపు అటువైపు. ఎవరైనా మంత్రించే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా తలలు కట్టే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా చెత్త చెదారం చేతులకి మొలతాళ్ళు కట్టే వాళ్ళు ఉన్నారా అని అటువైపు చూస్తారు. అయితే యేసుక్రీస్తు అంటున్నాడు, మీ తలలు పైకెత్తండి. లుకా, పైకి చూడండి, మీ తలలు పైకెత్తి చూడండి. ఆకాశం నుంచి, క్రీస్తు యేసు దగ్గర నుంచి, యేసయ్యలో నుంచి వచ్చే ఆ సురక్షితమైన ఆరోగ్యం కొరకు, శాశ్వతమైన ఆరోగ్యం కొరకు ఎదురు చూడండి. నీ తలలు పైకెత్త. అయితే మోషే నరహంతకుడు అయిపోయాడు, మనిషిని చంపి నరహంతకుడు అయిపోయాడు. ఆ సంగతి పాత నిబంధన చరిత్ర. అయితే కొత్త నిబంధన చరిత్రలోనికి వస్తే ఇదే సందర్భాన్ని దేవుని వాక్యం ఏమంటుందంటే, ఇదిగో నీ సహోదరుల్లో ఒకరిని నీవు వ్యర్థుడా అంటే, దుర్మార్గుడా అంటే, ఎవరో తెలుసా? నీవు నరహంతకుడివి. సహోదరులై ఉన్న వాళ్ళు ఒకరినొకరు గనపరుచుకుని, ఒకరినొకరు ప్రేమించి, ఒకరితో ఒకరు క్రీస్తు చూపిన ప్రేమను పంచుకుని ఆ ప్రేమలో స్థిరపడాలి గాని ఒకరినొకరు దూషించుకుని, ఒకరినొకరు ద్వేషించుకుని, ఒకరిలో ఒకరు తప్పులు కనిపెట్టి ఆ తప్పుల్ని బయట పెట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటూ ఉంటే, అలాంటి వ్యక్తుల గురించి బైబిల్ ఏమంటుంది? ఒరేయ్ నరహంతకుడా, మనిషిని కత్తితో పొడవలేదు, చంపలేదు, పాతి పెట్టలేదు, తోటి సహోదరుల్ని నరహంతకుడా అని అంటుంది బైబిల్. కారణం, వ్యర్థుడా అని అన్నాడట. ఐ నో దట్ మ్యాన్ ఇస్ వెరీ యూజ్లెస్ ఫెలో. అతను నాకు తెలుసండి, చాలా పరిమాణాడు అని నీ నోట అన్నావో, నీవెవరో తెలిసినా నరహంతకుడివి. అతను ఎవరో నాకు తెలుసండి. అతను ఎవరో అన్నావనుకో, నీవు నరహంతకుడివి. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలో. ఈ చిన్నపిల్లలు ఆడుకునే ఆట కాదు. పరిశుద్ధుడైన జీవముగల దేవుని సన్నిధిలో నీ నోటి మాట, నీ ప్రవర్తన, నీ తలంపు, ఎవ్రీ ఇమాజినేషన్, నీ తలంపుల ఊహ ప్రారంభం, ప్రతిదీ పవిత్రమైన మార్గంలోకి ముందుకు సాగాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధుడు గనుక ఆయనతో ఉన్న వాళ్ళం మనం పరిశుద్ధులమై, పవిత్రులమై ఉండాలి. దానికి విపరీతమైన మాట వచ్చినా, క్రియలే ప్రారంభమైనా అవి సాతాను నుంచి పుట్టాయన్న సంగతి వాస్తవం. మోషే ఇటు అటు చూశాడు, ఇటు అటు చూస్తున్నాడు. మరి నీవెటు చూస్తున్నావో నాకు తెలియదు. ఓసారి 20 ఏళ్ల క్రితం, 20 ఏళ్లు దాటిపోయింది అనుకోండి, 25 ఏళ్ళయింది. అప్పుడు నా వయసు 20 ఏళ్లు, నా వయసే అప్పుడు 20 ఏళ్లు, 22 ఏళ్లు ఉంటాయి నాకు అప్పుడు. ఆ టైంలో ఒక ఊళ్ళోకి వెళ్ళి దిగా. ఆ ఊళ్ళోకి వెళ్ళి దిగాను, చేతిలో పైసలు లేవు.
ఛార్జీలకు మాత్రం కరెక్ట్ గా ఉన్నాయి. బస్సు దిగాను, చేతిలో పైసలు లేదు, ఆకలి అయిపోతుంది బాగా. హోటల్లో భోంచేద్దాం అనుకుంటాను, డబ్బులు లేవు. సడన్ గా నాకు నా దృష్టి ఒక ఇంటి మీదకి వెళ్ళిపోయింది. నా దృష్టి, నేను ఉండేది బస్ స్టాండ్ లోనైనా నా దృష్టి ఒక ఇంటి మీదకి వెళ్ళిపోయింది. ఆ ఇంట్లో ఉంది ఒక ఆమె నేను ఎప్పుడు వెళ్ళినా సరే నన్ను చూసి ఏడుస్తాను. ఎందుకు ఏడుస్తుందంటే వాళ్ళ రెండో అబ్బాయి చచ్చిపోయాడంటే యాక్సిడెంట్ లో. వాడి కళ్ళు వాడి ముక్కు నా ముక్కున్నట్టే ఉంటదంట. అందుకని ఏడుస్తుంది. నన్ను చూసినప్పుడు ఏడ్చేస్తాను. నా రెండో కొడుకున్నట్టున్నావు అయ్యా అని ఏడుస్తాను. తర్వాత ఇంకా ఏం చెప్తుంది, అయ్యా ఇల్లు నీదేనయ్యా, ఎప్పుడు వచ్చినా ఇంటి తలుపులు తెరిచే ఉంటామయ్యా, శుభ్రంగా ఇక్కడికి వచ్చి భోంచేయ్యా, ఏ తల్లి గన్నదో, చిన్న వయసులోనే దేవుని సేవకని తిరుగుతున్నావు, నేను చూస్తే నాకు దిగేస్తుందయ్యా, నా బిడ్డలాంటిదని, నా బిడ్డలాటోడివి అని చెప్తా ఉండేది. నేను కూడా సరేలే మా అమ్మని నాన్నని బంధువుల్ని రక్త సంబంధాలను వదిలేసాం, ఇలాంటి తల్లిని దేవుడే ఇచ్చాడులే నాకని నేను కూడా అనుకుంటా ఉండేవాడు. బస్ స్టాండ్ లో దిగాను, చేతిలో డబ్బులు లేవు, ఆకలి అవుతుంది. నా దృష్టి తిన్నగా ఇంటి మీదకి వెళ్ళిపోయింది, ఆమె ముఖం మీదకి వెళ్ళిపోయింది. సరే మంచి బిట్ట మధ్యాహ్నం నడిచి 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 2 మైళ్ళు నడవాలి. నడిచి ఉసూరుమంట ఇంటికి వెళ్ళా. పోయిన వెంటనే రానైనా రయ్యా రయ్యా రయ్య ఎప్పుడొచ్చావయ్యా అని చల్లటి నీళ్ళు ఇస్తే తాగేస్తాను. టేబుల్ దగ్గర కూర్చోబెట్టి నా పక్కనే నిలబడుకుని ఆ తల్లి నాకు వడ్డిస్తుంది, కట్టు నిండా తినేస్తాను అని నేను అనుకుంటూ వెళితే అక్కడికి వెళ్ళిన వెంటనే ఇంత దూరంలో ఉంది ఇల్లు. ఇక్కడికి వెళ్ళిన వెంటనే ఎంతలో తాళ బొర్రేసి ఉంది ఆ ఇంటికి. నేను ఇంత దూరంలో ఉన్నా, ఇల్లు అక్కడ కనబడుతుంది, ఎంతలో తాళ బొర్రేసి పైన వేసి ఉందా లోపల వేసి ఉందా, మొత్తం మీద ఒక్కొక్కసారి అట్ట కూడా కనబడుతుందిలే అని దగ్గరికి వెళ్ళి బాగా చూస్తే తాళం పైన వేసింది. సరే ఇటైనా వెళ్ళిందేమో వచ్చేస్తదేమోలే, వచ్చిన వెంటనే నాకు వేడిగా అన్నం పెట్టేస్తే మా అమ్మలాడిది అని ఇక అక్కడనే ఆ మెట్ల మీద కూర్చున్న ఉసూరుమంట కూర్చున్నా. ఆకలికి బాగా తినే వయసు అది. మరి ఆ రోజుల్లో దేవునికి సేవ కొరకు తిరుగుతా ఉన్నాను, ఒంటరిగా తిరుగుతా ఉన్నా. ఉంటే తింటున్నాను, లేకుంటే లేదు. ఎవరైనా పిలిచి అంత పెడితే తింటాం, లేకపోతే 3 రోజులైనా అట్లాగా మోకాళ్ళు కడుపులో పెట్టుకొని పడుకోవడం. మరి ఏం చేస్తాం, ప్రభు పరీక్ష చేస్తా ఉంటాడు నన్ను. ఇది కష్టం వస్తే సొణుగుతాడా, టెస్ట్ లో ఉన్నా నాది అప్పుడు పరీక్ష సమయం అది. ఈ పరీక్షలో వీడు ఎట్లా ప్రవర్తిస్తాడని దేవుడు టెస్ట్ చేస్తున్నాడు నన్ను. నాకు తెలుసు ఆయన పరీక్ష చేసిన తర్వాత నేను సువర్ణంగా మారుతానని నాకు తెలుసు. పరీక్షలో నేను పాస్ అవ్వాలి. అందుకని నేను కూడా దేవా స్తోత్రం అల్లులే అనుకుని ఉంటే తింటున్నాను, లేకపోతే ఆ ప్లాట్ఫారం మీద పడుకుంటున్నాను, స్టేషన్ లో పడుకుంటున్నాను, ఎక్కడో దగ్గర ఉంటున్నాను, తిరుగుతా ఉన్నాను, దేవుని సేవ చేస్తా, సాక్ష్యం చెప్పుకుంటా తిరుగుతా ఉన్నా. ప్రసంగాలు చేయడం తెలియదు. సరే నేను ఆ మెట్ల మీద కూర్చుంటే పక్కింటా వచ్చి, ఏమయ్యా ఇక్కడ కూర్చున్నావు, ఇంకా 4 రోజులకు వస్తారు ఈ ఇంటోళ్ళు అని ఆవి చెప్పింది. అమ్మ నీకో దండం తల్లి, కొంచెం ఆలస్యంగా అయినా కరెక్ట్ గా చెప్పావు, నేను ఈ వస్తుంది అన్నం పెడతాను, నేను కూర్చోండి తల్లి, నీకో దండం అని చెప్పి బయలుదేరా. మీద ఆళ్ళ మీదకి వెళ్ళిపోతుంది ఏమిటి అని ఎవరో నన్ను అడిగినట్టు, నీ దృష్టి వీళ్ళ మీదకి ఆళ్ళ మీదకి వెళ్ళిపోతుంది ఏమిటి అని ఎవరో నన్ను అడిగినట్లు నాకు కూడా అనిపించింది. నిజమే కదా. ఆ రోజు నేను మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు, అది 1964, 65 సంవత్సరం. నాతో అప్పుడు మాట్లాడుతున్న ముఖం యేసయ్య ముఖం కదా, ఆయన స్వరం కదా. ఇప్పుడు ఏంటి ఉన్నట్టుకుండి ముసలమ్మ మీదకి వెళ్ళిపోయింది నా దృష్టి. పరలోకం మీద ఉండాల్సిన దృష్టి ఇంటి మీదకి వెళ్ళింది. నాకు దృష్టి ఏంటిది, చిచి. అందుకే నేను ఈ రోజున ఆకలితో అలమటిస్తున్నా. ఎంత పొరపాటు చేశాను అని అనుకుని రోడ్లో వస్తానే ప్రభువా పొరపాటు అయింది, క్షమించు, నా జీవిత కాలం అంతా నీ ముఖం చూసుకొని నేను నడుస్తానయ్యా, నా దృష్టి నీ మీదే ఉంచుకుంటాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అనుకుంటూనే వెళ్తా ఉంటే ఎవడో ఒక కుర్రాడు నన్ను తిరిగి వచ్చి నా మొహం దగ్గరకు వచ్చి చూసి వెళ్తాడు. ఏంట్రా అన్న 2-3 సార్లు నా మొహం దగ్గరకు వచ్చి ప్రాణం చూసి వెళ్ళిపోతాడు. ఏంట్రా అన్న, ఏం లేదు, మీ పేరు ఏసాన్నేనా అన్నాడు. అవును నేను ఏసానని అన్న. కాదు మీరా కాదని కొంచెం ఆలోచనలో పడ్డాను లేండి అన్న. ఏంటో చెప్పరా అన్న. పిల్లోడే, చిన్నపిల్లాడు, ఆడుకోండి, నా వయసే ఉంటుంది. ఏంట్రా అన్న, మురిగ్గా ఉన్నాడు, ఒళ్ళంతా మురిగ్గా ఉంది. ఏంట్రా అన్న, లారీ రిపేర్ అయితే పని చేయించుకుంటున్నాను, ఇక్కడ ఇంతవరకు అన్నం తెలియదు, అర్జెంట్ గా భోజనానికి వెళ్తున్నాను, నాకు కోరిక ఉంది, తీరుస్తావా అన్నాడు. వీడెక్కడ నన్ను డబ్బులు అడుగుతాడు, నా దగ్గర అప్పటికి డబ్బులు లేవు, వీడికని డబ్బులు నన్ను అడుగుతాడు ఎవరు, నేను ఆలోచిస్తాను. ఏంటో చెప్పరా అన్న. ఏం లేదు, మీరు నాతో కూడా ఈ పూట భోజనానికి రావాలి. ఒకవేళ నేను ఇంతవరకు భోజనం చేయకుండా ఉన్నది మీ కొరకేనేమో, దయచేసి ఈ హోటల్లో భోజనం చేస్తారండి, ఈ ఒక్క కోరిక తీర్చండి బాబు అని బతిలాడాడు. తర్వాత ఆ హోటల్ దాకా వెళ్ళా. ఆ హోటల్ అడుగు పెట్టబోయేటప్పుడు ఆ బోర్డు చూసే, పైన బోర్డు ఏమని రాసిందో తెలుసా, రాజుల భోజనము అని రాసింది. నా కళ్ళల్లో నీళ్లు వచ్చి, ప్రభువా మనుషులు నమ్ముకుంటే గుటకలు మింగటమును ఆకలితో అలమటించటమా, నిన్ను నమ్ముకున్న బిడ్డలకి రాజుల భోజనం పెడతావా తండ్రి, రాజుల భోజనం. సరే కన్నీళ్లు పెట్టుకొని తుడుచుకుంటూ లోపలికి వెళ్ళా. అన్న ఏం తింటావు అన్నాడు. ఇట్లాంటి పెద్ద హోటల్లో ఏముంటాయి నాకు తెలియదు బాబు, నువ్వేం తింటావో అది తింటానన్నా. ఆడా తిండిపోతాడు వాడు, అది ఇది అది అన్ని తెప్పిస్తున్నాడు, ఆడ తింటున్నాడు, నాకు పెడుతున్నాడు. నేను పొరపాట్లు వద్దంటలే. ఎందుకంటారా, ఇంకా మళ్ళా ఎన్ని రోజులు దొరుకుతుందో నాకన్నా నాకు తెలియదు. మరి దొరికింది కదా, అంతకు ముందు రోజు నుంచి నాకు భోజనం లేదు,
అంతకు ముందు రోజు నుంచే లేదు. మరి ఎప్పుడు దొరుకుతుందో నాకు తెలియదు. ఎవరన్నా పిలిచి అంత పెడితే తప్ప నాకు ఇంక మరి లేదు. ఆ రోజుల్లో ఆవిడ తింటాం, నేను తింటాం, వాడు తింటాం, నేను తింటాం. బిల్లు ఎంత అయిందో నాకు తెలియదు. మొత్తం మీద చాలా అయి ఉంటాయి. ఆడు నాకు అన్నం పెట్టించి మళ్ళా నా చేతులు పట్టుకుని చిన్న ప్రార్థన చేయించుకుని, నేను అన్నం తిన్నందుకు నాకు కూలి కూడా ఇచ్చాడు. మరలా అంటే సందా పెట్టాడు, అన్నము పెట్టాడు, మళ్ళా సందా పెట్టాడు. మామూలుగా అయితే ఏం చేస్తాం, అన్నం తిని డబ్బులు కట్టేస్తాం హోటల్లో. అయితే నేను అన్నం తిని ఆడిని డబ్బులు తీసుకుని వచ్చాను. సందా అన్నము పెట్టాడు, సందాన్ని వచ్చాడు. ఇది దేవుని ముఖం చూసిన వాళ్ళ జీవితాలలో ఉన్న స్పెషల్ బ్లెస్సింగ్, ఓ ప్రత్యేకమైన ఆశీర్వాదం. రాజగృహంలో రాజాదిరాజు అయిన యేసును చూస్తా ఆయన ముఖ దర్శనం చేత తృప్తి పడుతూ ఆకాశమందున్న ఆయన ద్వారా కలిగే ఆశీర్వాదాలకి మనం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ఆయన ఇచ్చే ఆశీర్వాదం వేరు. పక్క చూపులు చూస్తుంటే ఆ పక్క చూపుల్లో నీకు దొరికే శాపాలు వేరు. గనుక నీవు ఆకాశం వైపు కన్నులెత్తి చూడాలి. ఒకసారి ఓ పని మనిషి నమ్మకంగా ఒకరింట్లో పని చేసుకుంటూ బతుకుతా ఉంది. అయితే ఆ ఇంటి యజమానుడు ఆ అమ్మాయిని మోసం చేసేసాడు. ఆ అమ్మాయి బ్రతుకు నాశనం అయిపోయింది. బురదలో కాలేసేసింది, గర్భం ధరించింది, కొడుకుని కనింది. ఆ ఇంట్లో సూటిపోటి మాటల మధ్యలో అలా కల్లోలం అయిపోతుంది. పిల్లోడేమో పెద్దోడు అవుతా ఉన్నాడు. ఒక రోజున భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఇంట్లో పనిచేస్తున్న ఈ పిల్లని ఈ మనిషిని మెడబెట్టి బయటికి గెంటేశారు, మెడబెట్టి తోసేశారు. ఏమండి నా జీవితాన్ని నాశనం చేశావు, బ్రతుకు బజారు పాలైపోయింది, నేను బంధువుల మధ్యలోకి వెళ్ళలేను, ఇంట్లో ఎక్కడో ఒక మూల పడి ఉంటాను, బాబు అంత అన్నం పెట్టండి అని దండం పెడితే పొరపాటును కూడా ఉండనివ్వకుండా ఈ పరిసర ప్రాంతాల్లో కనబడ్డామంటే నేను ఒప్పుకోనని చెప్పి నిర్దాక్షిణ్యంగా ఆ అమ్మాయిని ఆ అమ్మాయి కొడుకుని ఇద్దరిని బయటకు తరిని ఆ అమ్మాయి పిల్లడిని ఎత్తుకుని వెళ్ళిపోయి, ఈ కొంపలో బ్రతికేదానికంటే ఈ మనుషుల మధ్యలో బ్రతికేదానికంటే నేను ఎక్కడో చస్తే బాగుండని మరణాపేక్షతో వెళ్ళిపోతావు. చాలా దూరం వెళ్ళిపోయి ఓ పెద్ద అరణ్యంలోకి వెళ్ళిపోయి ఈ పిల్లోడు అంటున్నాడు, అమ్మా ఎక్కడో ఒక దగ్గర గ్రామానికి వెళ్ళిపోదాం అమ్మా, ఎక్కడో ఒక దగ్గర ఒక టౌన్ లోకి వెళ్ళిపోతామ్మా, అరణ్యంలో ఎందుకమ్మా నువ్వు ఇటు అటు తిరుగుతున్నావు? నాయన నేను చేసుకున్న పాపానికి ప్రతిఫలం అనుభవిస్తున్నాను బాబు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. దురాశ గర్భం ధరించింది పాపానికని, పాపం పరిపక్వమైంది, ఈ కన్నీటి బ్రతుకు నాకు మిగిలింది. గనుక బాబు నా పరిస్థితి అలా మారింది అని ఇటు అటు తిరుగుతుంది. అక్కడ మోషే ఇటు అటు చూశాడు, ఈమె అక్కడికి వెళ్లి అరణ్యంలో ఇటు అటు తిరుగుతుంది. అంతలో వాళ్ళ దగ్గర ఉన్న ఆ సీసాలో ఉన్న నీళ్లు అయిపోయినాయి. అమ్మా కొంచెం నీళ్ళు అమ్మ అంటే, బాబు నీళ్ళు అయిపోయినాయిరా, అమ్మా గొంతు ఎండిపోతుందమ్మా, నేను చచ్చిపోతాను, బతకనమ్మా. సత్యస్తావు, బతికితే బతుకు, నీళ్లు లేవు ఇక్కడ, సత్యదానికే వచ్చావు ఇక్కడికి, నీళ్లు లేవు. అంతలో ఆమె గొంతు ఎండిపోతుంది. ఇక ఇద్దరు అల్లాడిపోతున్నారు, మంచినీళ్ళు అంటూ అల్లాడిపోతున్నారు. అంతలో ఏం చేసింది తెలుసా, ఆ పిల్లోని తీసుకుని పగబట్టినట్టు పళ్ళు పటపట కొరుకుతా చావరా చావు అని వాడిని ఒక పొదలో విసిరి కొట్టింది. అల్లంత దూరాన్ని కూర్చొని నీ చావు నేను చూడాలి, ఆ తర్వాత నేను చావాలి, నేను బ్రతకూడదు, నా పాపానికి వచ్చిన జీతం నువ్వు బతకూడదు అని ఏడుస్తూ ఆక్రమణ చేస్తూ గుండెలు బాదుకుంటూ కుమారుని మరణాన్ని చూస్తూ అలాగా ఏడుస్తూ ఎందుకో మనసులో ఆలోచన, ఆ దేవుడు అనేవాడే ఉంటే ఈ దిక్కులేని దానికి, ఈ బానిస పిల్లకి న్యాయం చేకూర్చడా అని ఆకాశం వైపులాగా కన్నులెత్తింది. దేవుడు అనేవాడే ఉంటే అన్నట్టు సడన్ గా ఎప్పుడైతే కళ్ళు ఎత్తిందో ఎవరో ఆ అమ్మాయి కళ్ళు ముట్టినట్టుగా అనిపించింది. ఎవరు నా కళ్ళు ముట్టి, ఎవరు నా కళ్ళు ఎవరో ముట్టినట్టుంది, ఎవరు అని అలా కళ్ళు తెరిచి చూస్తే ఆమె ఎదుట చక్కటి నీటి ఓట ఎప్పటి నుంచో పారుతా ఉంది. అక్కడే వెతికి చూసింది. అంతకు ముందు ఆమె కళ్ళకి కనిపించట్లేదు, పాపము చేత కళ్ళు పొరలు గమ్మాయి, కనిపించలేదు. ఇప్పుడు ఆకాశం వైపు ఎప్పుడైతే పశ్చాత్తాపడి కళ్ళు పైకెత్తిందో కళ్ళు ఎవరో ముట్టినట్టు, ఆయన చాచే ఉన్నాడు చెయ్యి నా వైపు చూస్తే ముడదామని, ఈ అమ్మాయి ఎత్తింది, ముట్టిసాడు, కళ్ళు తెరబడిపోయాయి. అక్కడే ఉంది నీటి ఊట. 4 మైళ్ళ తర్వాత కాదు, 4 ఫర్లాంగుల తర్వాత కాదు, అక్కడే ఉంది నీటి ఓట. చూసి ఇక ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా మరణాపేక్షతో కన్నీటి మధ్యలో ఉన్న ఆ దిక్కులేని పని మనిషి పరిగెత్తుకుంటూ నీళ్లు పట్టుకుని ఆ బిడ్డకి నీళ్లు తాగిపించి బిడ్డ ప్రాణం తెప్పడిన తర్వాత తాను నీళ్లు తాగి వీళ్ళిద్దరు బతికారు. అంతలో దేవుని ఆదరణ కలిగిన మాటలు వినిపిస్తున్నాయి. హాగరు వీడు చస్తాడని విసిరి కొట్టేవే, వీడు చావడు, వీడిని గొప్ప జనం చేయబోతున్నాను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నిరీక్షణ లేని నీ బ్రతుకులో ఒక నిరీక్షణ కలుగు చేయబోతున్నాను. వీడు గొప్ప జనం అవుతాడు. సముద్రపు ఇసుక రేణువుల్ని నువ్వు లెక్క పెట్టగలవా? లెక్క పెట్టలేవు. ఇదిగో వీడిలో నుంచి ఆ సంతతి బయలుదేరుతుంది. ఇసుక శ్రేణువులంత విస్తారమైన సంతతిగా నేను వీడిని
బ్లెస్ చేయబోతా, ఆశీర్వదించబోతున్నాను. నా ప్రభువా, నా దేవా, నేను ఈ సమయంలో ఆకాశం వైపు కరులు ఎత్తకపోతే నా పరిస్థితి ఏమిటి అని విలపించి, నా ప్రియమైన సహోదర సహోదరులారా, ఆ బానిస పని మనిషి జీవితంలో ఎటూ దిక్కు తోచని పరిస్థితి, బ్రతకడం అనవసరమని జీవితం మీద విరక్తి చెందిన క్షణాలు. అయితే ఆమె కన్నీటిని తుడిచి, పాపపు పొరలను తెంచి, చీకటి అగాధాల్లో నుంచి విడిపించి, వెలుగుని ప్రసాదింపచేసి, నిత్య జీవపు ఊటని ఆమెకిచ్చి, ఆమె ఆత్మదాహాన్ని తీర్చినటువంటి యేసయ్య అదుకో అరణ్యంలో ఆమె జీవితంలో ఆమెను దర్శించి, నీవు ఏ స్థితిలో ఉన్నావో ఈ రోజున నీ స్థితినంతా, నీ స్థితిగతులంతా ఆకాశం తేరు చూస్తున్నవాడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. యేసు ప్రభు ఒక రోజున తన శిష్యుల్ని కొండ మీదకి తీసుకెళ్లి ప్రార్థనలో గడుపుతున్న సమయం అది. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రార్థన చేస్తున్న సమయంలో హఠాత్తుగా ఆకాశం నుంచి ఒక ఆయన ఊడిపడ్డాడు. ఎవరైనా ఆశ్చర్యంగా చూస్తున్నారు. శిష్యులంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎవరైనా ఆయన ఏలియా అని తేలింది. అబ్బో, మరణాన్ని రుచి చూడకుండా వెళ్ళిపోయినా, రథం మీద వెళ్ళిపోయినా, అగ్నిరథాల్లో వెళ్ళిపోయినా ఏలియా అంటే ఈయనేనా? అబ్బో, చాలా బాగున్నాడే భక్తుడు అని విచిత్రంగా ఆయన్ని చూస్తా ఉండిపోయారు శిష్యు. అంతలో మరొక అతను ఇటువైపు నుంచి ఊడిపడ్డాడు. అయ్య బాబు, ఎవరైనా ఈయన మోషే అని తేలింది. మోషే, ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన మోషే ఈయన అని విచిత్రంగా ఈయన చూస్తున్నారు. వీళ్ళిద్దరూ యేసుతో మాట్లాడుతున్నారు. వీళ్ళంతా కాసేపు ఏలియా ముఖం, కాసేపు మోషే ముఖం, మోషే ముఖం కాసేపు ఏలియా ముఖం, కాసేపు ఏలియా ముఖం, కాసేపు మోషే ముఖం, కాసేపు వీళ్ళ ముఖాలు చూస్తూ 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 అసలు ఆయన ముఖం మర్చిపోయారు. అసలు ఆయన ఎవరు చెప్పండి, నోళ్ళు చెప్పండి గట్టిగాను. అసలు ఆయన ఎవరు? యేసయ్య ముఖం మర్చిపోయారు. ఎవరి ముఖం చూస్తున్నారు ఇప్పుడు? చెప్పండి. భక్తుల ముఖం చూస్తున్నారు. ఈ భక్తుల ద్వారా ఏమన్నా దొరుకుతుందేమో, ఈ భక్తుల ద్వారా దొరుకుతుందేమో, ఆస్ట్రేలియాలో నుంచి ఏమన్నా వస్తదేమో, న్యూజిలాండ్ లో నుంచి ఏమన్నా వస్తదేమో, అమెరికా నుంచి ఏమన్నా వస్తదేమో, కెనడా నుంచి ఏమన్నా వచ్చేస్తదేమో అని ఇటువైపు కాసేపు వీళ్ళ మొఖాలు అటు ఇటు చూస్తున్నాయి. అసలు ఆయన ముఖాన్ని మరిచిపోయినందువల్ల ఏం జరిగిందో తెలుసా? వీళ్ళకి మతిపోయింది, వీళ్ళకి మైండ్ చెడిపోయింది. సంథింగ్ మైండ్ కరప్షన్. మైండ్ చెడిపోయి పరిగెత్తుకుంటూ యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. బోధకుడా, రబీ, మేము చెప్పే మాట యేసు ప్రభు ఆశ్చర్యంగా వింటున్నాడు. ఏంట్రా వీళ్ళు నా ముఖాన్ని మర్చిపోయి ఇటువైపు ఆ ముఖం ఈ ముఖం అయి చూశారు. ఇప్పుడు ఆడు చెప్పిన మాట నన్నేన మాట ఏం చెప్తారో ఇందామని యేసు ప్రభు చెప్పండి. ఏం లేదు ప్రభువా, నీకు ఒక గుడిసె కడతాం, ఇదిగో ఈయన గారికి ఒక గుడిసేసేస్తాం, ఇదిగో ఈయనకు ఒక గుడిసేసేస్తాం, ముగ్గురికి 3 గుడిసెలు వేస్తాం, అంటే పర్ణశాలలు వేస్తాం, ముగ్గురిని 3 గుడిసెల్లో కూర్చోబెడతాం, మేము ముగ్గురం శిష్యులు మీ కాపలా కాస్తాం, ఎవరిని నీతో మాట్లాడనీకుండా చేసేస్తాం. గుడిసెల్లో ముగ్గురిని 3 గుడిసెల్లో, లేకపోతే 3 షామియానాలు వేసేస్తాం, షామియానాల్లో బిగిచ్చేస్తాం, మిమ్మల్ని మెదలకుండా కింద బోల్ట్ నట్లేసి బిగిచ్చేస్తాం, ఓక్కుండా. చేసినంతసేపు భజన చేస్తాం. భజన అయిపోయిన తర్వాత నిన్ను తీసుకెళ్లి మురుగు గుంటలో దొక్కుతాం, బురదలో దొక్కుతాం. చేసినంతసేపు చేస్తాం భజన, తర్వాత తొక్కుతాం, ముగ్గురిని 3 గుడిసెల్లో పెట్టేస్తాం అన్నట్టుగా మతిలేని మాటలు మాట్లాడుతున్నారు యేసు ప్రభుతో. యేసు ప్రభు వీళ్ళ మతిలేని మాటలన్నీ విచిత్రంగా ఆశ్చర్యంగా వింటున్నాడు. వరి వీళ్ళు నాతో బాగానే వచ్చారు, వీళ్ళు నా మొహం చూసినంతసేపు బాగానే ఉన్నారు, ఇప్పుడు వీళ్ళు ఎవరి మొహం చూస్తున్నారు చెప్పాలి? ఇటో ఈ భక్తుడి ముఖం, ఇటో ఆ భక్తుడి ముఖం, ఇటో వాళ్ళ ముఖం, ఇటో వీళ్ళ ముఖం, ఇటో ఈ సంఘం ముఖం, ఇటో ఆ సంఘం ముఖం. ఈ సంఘం బాగా మంచిది కాదు, ఆ సంఘానికి ఆ సంఘం మంచిది కాదు, ఈ సంఘానికి ఈ సంఘం మంచిది కాదు, అసలు వీడి మైండ్ మంచిది కాదు. అర్థమైందా? ఈ సంఘం మంచిది కాదు, ఆ సంఘం మంచిది, ఆ సంఘం మంచిది, ఆ సంఘం కొందరు మారుతూ ఉంటారు అర్థం పర్థం లేకుండా. సంస్థలు మారిపోతా ఉంటారు అర్థం పర్థం లేకుండా. అసలు బాగా గమనించండి నా ప్రియమైన సహోదరులారా, మనుషుల ముఖాలు చూస్తా ఉంటే మనం తప్పక మతిలేని మనుషులు అయిపోతాం. అయితే నీవు చూడవలసింది యేసు వైపు. కానీ యేసు ప్రభువుకి ఏదో చెప్తున్నారు వీళ్ళు కొత్త సంగతులు. ఎవరికి కొత్త సంగతులు చెప్తున్నారు యేసు ప్రభుకి. యేసు ప్రభు పాపం వీళ్ళని ఏమనలా, వీళ్ళ అమాయకత్వం బుద్ధి లేనితనాన్ని చూసి ఆలోచిస్తున్నాడు ప్రభు. అంతలో ఆకాశం నుంచి ఒక ధ్వని, కుమారుడు ఈయన మాట వినండి. చప్పట్లు గట్టిగా చప్పట్లు కొట్టు. ఈయన మాట వినండి. మోసే మాట కాదు, ఏలియా మాట కాదు, ఈయన మాట వినండి అని ఆకాశం నుంచి ఒక ధ్వని వాళ్ళకి వినబడింది. ఆ కొండ మీద ఏమంటారా, మీ ముఖాలు అటు ఇటు తిరిగాయి, ఈయన మాట వినండి.
ఈయన మీకేం చెప్తాడు వచ్చి అని ధ్వని వినబడిన వెంటనే ఈ శిష్యులు గుడిసెలు కడతాం అన్న శిష్యులు, ఇక్కడ గుడిసె కడతాం, అక్కడ గుడిసె కడతాం, ఇంకో గుడిసె కడతాం అన్న శిష్యులు బోర్ల పడిపోయారు. సచివులు పడ్డట్టు పడ్డారు, సచివులు పడ్డారు. ఇక్కడ గుడిసె కట్టేస్తారా, ఇక్కడ గుడిసె, ఇక్కడ గుడిసె, ఇక్కడ గుడిసె, మూడు గుడిసెలు ముగ్గురు పెట్టేస్తా, కాపలా కాస్తా ఉంటారు. చిన్నపిల్లలు ఆడుకునే ఆటల మతిలేని మాటలు. గుడిసెలు కట్టేసినంత మాత్రాన్ని అయిపోద్దా కథ? చిన్నపిల్లల ఆటలు ఇవి. కొత్త నిబంధన సంఘం అనేది నాట్ చిల్డ్రన్స్ ప్లే. చిన్న పిల్లల ఆటలు కావు ఇవి. యేసుక్రీస్తు శిష్యులకు మతిపోయి యేసు ప్రభు చూడకుండా ఆన్లైన్ చూసి ఏదో మాట్లాడేస్తున్నారు. అయితే ఆకాశం నుంచి ధ్వని వచ్చింది, ఈయన మాట వినండి. పడిపోయారు, సంచులను పడ్డట్టు పడ్డారు, పొరపాటును లేవట్లేదు. యేసు ప్రభు చూసాడు లేస్తారు లేరని. ఎక్కడ లేస్తారు? ఇక అంతా అయిపోయింది, ఇక ఎవరిలో. యేసు ప్రభు నెమ్మదికి వెళ్ళి పేతురు దగ్గరికి వెళ్ళి, పేతురు పైకి లే, ఎందుకంటే ఆ స్వరం అట్లాంటి స్వరం వినబడింది. అమ్మో ఇంకేమన్నా ఉందా అన్నట్టుగా బోర్లో పడ్డాడు. పేతురు పైకి లే. పేతురు నెమ్మదికి లేచాడు. దుడుకోడు కదండి, లేచాడు. లేచి ఇటు చూశాడు, మోసే లేడు. ఇటు చూశాడు, ఏలే లేడు. అక్కడ యేసు మాత్రమే ఉండేను. హల్లెలూయా, హల్లెలూయా. కొట్టో గట్టి కొట్టో, గట్టి కొట్టో. అక్కడ యేసు మాత్రమే ఉండేను. అక్కడ ఎవరు? ఏలియా లేడు, ఎలీషా లేడు, యాకోబు లేడు, అబ్రహాము లేడు, మోషే, ఎవరు లేరు. అక్కడ యేసు మాత్రమే ఉండు. అది ఎలా ఉన్నాడు యేసు ప్రభు? చూస్తే తెల్లని తేజోమానమైన వస్త్రాలు ధరించుకొని, ప్యూర్ లినన్ వైట్ ధరించుకుని, ఏ సాకలి చలవ చేయలేనంత తెల్లని ప్రశస్త వస్త్రాలు ధరించుకుని అలాగా నిలబడ్డాడు. వీళ్ళ మతిపోయింది. ఒరి ఏసయ్య మొఖాన్ని వదిలిపెట్టుమని ఏళ్ళ మొఖాలు చూసుకొని మతిపోగొట్టుకున్నావురా అనవసరంగా. ఆ భక్తుడి మాట, ఈ భక్తుడి మాట, అటు తిరిగి హాగరేమో అటు ఇటు తిరిగింది, మోషేమో అటు ఇటు చూశాడు. యేసు ప్రభు శిష్యులేమో అసలు చూపే గాని ప్రభుని వదిలేశారు. అయితే ప్రభు అంటున్నాడు, నా శిష్యులారా, యుగ సమాప్తి పర్యంతం సదాకాలం నేను మీతో ఉంటాను. నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపిస్తున్నానో వాటిని గైకొనండి. మీరు వెళ్లి సకల జాతులకి సువార్తను ప్రకటించండి. టీచ్ ద గాస్పెల్, మేక్ ద డిసైపుల్స్. సువార్తను ప్రకటించండి, నాకు శిష్యులుగా చేయండి. నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపిస్తున్నాను వాటిని గైకొనండి. యుగ సమాప్తి పర్యంతం సదాకాలం నేను మీతో ఉంటాను. మీ కన్నులు పైకెత్తి చూడు. ప్రేసలో అరణ్యంలో నీటి ఊట, కొండ మీద తెల్లని ప్రశస్తమానమైన కళగలిగిన ముఖం, నిరీక్షణని పెంపొందించే ముఖం. ప్రియమైన సోదరులారా, మీ బ్రతుకులు ఈ రోజున మీరు ఆలోచించుకోవాల్సిన ఒకే సంగతి, మీరు మీ దృష్టి ఎవరి వైపు మళ్ళింది? ఎవరి వైపు, ఏ ఆధారం మీద మీ కను దృష్టి పెట్టుకున్నా గమనించండి. నాసికా రంధ్రంలో జీవశ్వాస కలిగిన వ్యక్తిని నమ్మడం కంటే, అదుగో మన సజీవుడైన యేసుని నమ్మడం. ఆ కొండ మీదకి వెళితే ఆయన ఒక్కడే ఉన్నాడంటే ఇంకెవ్వరూ లేరండి. ఆయన ఉన్న చోటుకి మనం వెళ్ళబోతున్నాం. ఆయన సన్నిధిని మనం దర్శించబోతున్నాం. దయచేసి అందరు లేచి ఒకసారి నిలబడండి. మీరంతా మీ మనోనేత్రాల దృష్టిని ఒక్కసారి ఆకాశమందుని యేసు వైపు, సిలువలో వేలాడిన యేసు వైపు, నీ స్వస్థత కొరకు గాయపరచబడిన యేసు వైపు నీ కను దృష్టిని మరలించండి. అటు ఇటు చూసుచున్న చూపు నీకు క్షేమం కాదు. ఇదిగో నీ చూపు పైనున్న వాటిపైనే ఉన్నతమైన అనుభవాలతో మహోన్నతుని సింహాసనం వైపు నీ కన్నులు పైకెత్తవలసిన గడియలు ఆసనమయ్యాయి. ఇటు చూచినా అటు చూచినా నీ జీవితం శాపమయం. ఓ రకంగా చెప్పాలంటే నరహంతకుడుగా నీ జీవితం మలచబడబోతా ఉంది. కన్నీళ్లే నీకు మిగులుతాయి. మరొక్క క్షణం ఆలోచిస్తే దేశ దెమ్మలవై నీవు తిరగగలవు. ఎటు చూసినా ఆధారం లేక నిరాధార పరిస్థితుల్లో అరణ్యంలో అడుగు పెడుతూ జీవితంలో భయంకరమైన అనుభవాలు నీవు అనుభవించాలి. అందుకని ఈ రాత్రి అటు ఇటు చూడక సిరి వైపు, ఇదిగో వైద్యుల వైపు, అయిన వాళ్ళ వైపు, అంతస్తుల్లో ఉన్న వాళ్ళ వైపు, అవకాశం కల్పిస్తానన్న వాళ్ళ వైపు తేరి చూడక, అదిగో నీ కోసం శిలువలో వేలాడుతున్న ఈ యేసు వైపు చూడవలసిన గడియలు వచ్చాయి. నీ జీవిత అనుభవాలను నీవు ఊహించి, నీవు అంచనా వేసి ఇది మాత్రమే వాస్తవం అనుకుంటూ నీవు కన్నులెత్తు చూస్తూ ఉన్నావా? గురి పెట్టుకుని ఇది తథ్యం అని నీవు అనుకుంటున్నావా? నీవు చూడవలసింది అదుగో పొదలు, నీవు చూడవలసింది పొదలు. నీకు సహాయం చేయగలిగిన వాడు ఏర్పాటు చేస్తున్న ఏర్పాటును చూడవలసిన గడియ. నీవు అనుకుంటున్నావు ఇక నా జీవితం ఇంతేనని, నీవు కొలత వేస్తున్నావు నా బ్రతుకు ఇంతేనని.
ఇక నా జీవితానికి సహాయం లేదు, కలిగితే ఇక్కడే కలగాలని నీవు అనుకుంటున్నావు. నీ అంచనాలు తప్పు, నీ ఆలోచనలు వ్యర్థం, నీ తలంపుల వంటి తలంపులు కావు ఆయనవి. అదిగో నీకు ముందుగానే ఆయన సంకల్పాన్ని పరిపూర్ణం చేసి స్థిరపరిచి సిలువలో నీ కోసం ఆయత్తపరిచాడు. అందుకని పొదతట్టు నీవి తేరు చూచే గడియ, నీకు దేవుడు సిద్ధపరిచిన సకల ఈవుల కొరకు తేరి చూడవలసిన గడియ ఇది. మనుషుల వైపా అటు ఇటు చూస్తే నీ జీవితంలో నరమాత్రులు కనబడుతున్నారు. సంఘాల వైపు కాదు చూడవలసింది, సంస్థల వైపు కాదు చూడవలసింది, కాపరుల వైపు కాదు చూడవలసింది, హైరవాల వైపు చూడవలసింది కాదు. నీవు చూడవలసింది కన్నులెత్తి చూడగా యేసు ఒక్కడు మాత్రమే, యేసు ఒక్కడు మాత్రమే, యేసు ఒక్కడు మాత్రమే నీ కనిపిస్తూ ఉన్నాడు. ఆయన వైపు తేరి చూడగలిగితే కృంగిన నీ జీవితానికి ఒక ఆదరణ, కన్నీల బ్రతుకులకు ఒక నెమ్మది, చెదరిన జీవితానికి ఒక ఆదరణ, దారి కోల్పోయిన బ్రతుకులకు ఒక దారి, గమ్యం లేక తిరుగుతున్న జీవితాలకు గమనం ఏర్పడబోతున్న గడియలు. ఒక క్షణం ఆలోచించి జీవిత అనుభవాల్లో కన్యల మధ్యలో నీవు ఉన్నా, శాపాన్ని అనుభవిస్తున్నా, రోగాలతో కుములుతూ ఉన్నా, చెప్పుకోలేని బాధల గుండెల్లో దాచుకుని నీవు కొనసాగుతూ ఉన్నా, కన్నీళ్ళే నీకు అన్నపానాలు అవుతూ ఉన్నా, ఆవేదన నీ బంధువులు అవుతూ ఉన్నా, ఎటు చూసినా నెమ్మదలేని పరిస్థితులు, చదవరిగా ఉంటూ సంపాదన పరుడుగా ఉంటూ సమస్త విషయాల్లో జ్ఞానం అనుకుంటూ కుమిలి 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 జీవితంలో వేదన అనుభవిస్తుంటే, సహోదరా, ఈ తొలి రాత్రి ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఈ తొలి రాత్రి ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ తొలి రాత్రి ప్రభు నీ కొరకు చేతులు చాపుతున్నాడు. నీకు సహాయాన్ని సిద్ధపరిచిన పద వైపు చూడు. ఇదిగో అటు ఇటు చూడక ఆకాశం వైపు తేరు చూడు. నీ కొరకు శిలువలో బలైపోయిన యేసు వైపు తేరు చూడు. ఆయన నామము నీ జీవితానికి శరణం, ఆయన రక్తం నీ పాప పరిహారం, ఆయన గాయాలు స్వస్థత కేంద్రాలు. ఇదిగో నీ జీవితానికి నెమ్మది, స్వస్థత, క్షేమం, సుఖ దినాలు నీవు అనుభవించాలని ఆశించిన వాడై ఈ రాత్రి ఒక్క క్షణం అటు చూడమని చెబుతున్నాడు. నీ కన్నులు పైకెత్తు. ఆకాశంలో సకల ఈవులు దయచేయగలిగిన శిలువలో బలి అయిన యేసు వైపు తేరు చూచి, అయ్యా ఇంతకాలం అటు ఇటు చూచాడయ్యా, ఇదిలో సహాయం సహాయం అని కొట్టు కొండల తట్టు చూచాడయ్యా, మనుషుల వైపు చూచా, కాపరుల వైపు చూచా, సంస్థల వైపు చూచా, అయిన వాళ్ళ వైపు చూచాడయ్యా. నా జీవితానికి ఆధారం లేదు ప్రభువా, ఇదిగో సిలువలో వేలాడుతున్న నీ వైపు చూస్తున్నాను. దయచేసి దయచేసి నాకు సహాయం కలుగు చేసి, నా జీవితానికి నెమ్మదిని, క్షేమాన్ని, ఆదరణ కలుగు చేసి, సుఖ దినాలు నాకు కలుగు చేసి, నా కన్నిటిని తుడిచి క్షేమాన్ని కలుగు చేయమని ఆశించే వాళ్ళు అటు ఇటు చూపు మారుకుని, మనుషుల వైపు చూపులు ఇక విరమించుకుని సిలువలో వేలాడుతున్న యేసు వైపు చూడగలిగిన వాళ్ళు చేతుల పైకెత్తండి. మీ కొరకు మేము ప్రార్థన చేయబోతూ ఉన్నాం. జీవాధిపతి అయిన తండ్రి, ఈ తొలి రాత్రి నీ వేద భాగం ద్వారా దైవ సేవకులు నిలబెట్టి నీ వైపు ఏ విధంగా చూడాలో, నీ వైపు చూచిన వారికి నీవు సిద్ధపరిచిన ఈవులేమిటో ఒక్కొక్కటిగా ఇంత చక్కగా వివరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ప్రజావాహిని ఆశతో నీ లేఖనాలు విని అటు ఇటు చూడడం, మనుష్యులను నమ్మటం, కొండల తట్టు కన్నులెత్తడం, విరమించుకుని సిలువలో వేలాడుతున్న నీ వైపు, సహాయం చేయగలిగిన నీ వైపు ఇదిగో చేతులెత్తిన ప్రతి వారి కొరకు ఈ రాత్రి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీ మహత్తర కార్యం వారి జీవితాల్లో జరిగించి ఈ రాత్రే నేడే ఇక ప్రభువా వారి జీవితాలకి నెమ్మదిని, క్షేమాన్ని కలుగు చేయి ప్రభువా. ఇంకా 4 నెలలనే మాట గాక ఈ రోజే ఒక అద్భుతాన్ని నీవు ప్రారంభించి స్వస్థత, నెమ్మది, క్షేమం, ఆత్మరక్షణ నీ బిడల ఆశలను రూపుదిద్ది క్షేమకరమైన అనుభవాలను నడిపించి నీ సొత్తుగా మార్చుకొనమని చేతులెత్తిన నీ బిడల కొరకు మరొకసారి అర్థిస్తూ ఉన్నాం. నీ నామ ఘనత కొరకు ఈ కార్యాన్ని చేసి అద్భుతమైన రీతిలో సమాధానాన్ని పంచినందుకు స్తోత్రాలు. దీవించి కాపాడి మహిమ పొందువరి యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మదేవి అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన వైపు తేరు చూస్తున్న ప్రతి వారికి ఆయన కృప సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.